రొట్టెను పంచి అందరికి ఇచ్చాడు, శరీరాన్ని పంచి అందరికి ఇచ్చాడు. మళ్ళీ మీరు అందరూ కలిసి నా శరీరాన్ని తినండి అన్నాడు. మనందరము భాగస్వాములం కావాలి ప్రతి పనిలోని. ఆ బస్తు నాకు సంబంధం లేదు, ఆ మైక్ సెట్ నాకు సంబంధం లేదు, ఆ భోజనాలు నాకు సంబంధం లేదు, ఆ సంఘం నాకు సువార్త సంబంధం లేదు, ఆ వెనకాల స్థలం ఏంటో నాకు సంబంధం లేదు. అందుకే జీవితాలు బాగోలేదు. ప్రతి విషయంలోనే అందరూ భాగస్వాములు కావాలి. మీలో చాలామంది చాలా విషయాల్లో సహకరించలేదు. కనీసం ఇదిగోనండి ఇలా చేయండి దానికని ముందుకు రాలేకపోతున్నారు. ఎందుచేత అంటే మీరు మొదటి నుంచి సంఘాలు, పాస్టర్లు, విశ్వాసులు ఎలాగ అలవాటు పడిపోయారంటే సంఘం పాస్టర్ గారిది. ఆ పాస్టర్ గారి పేరు చెప్పి వాళ్ళ సంఘం అంటాం, మహిమ గారి సంఘం అంటాం, దానియేలు గారి సంఘం అంటాం. కానీ ఇశ్రాయేల్ గారి సంఘం అనటానికి వీలు లేదు. అది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను మీకు. దేవుని సంఘం ప్రతి విషయంలోనే మీరు భాగస్వాములు కావాలి. అంతగా గట్టిగా పట్టుపట్టి అన్నాను. 4 పేర్లు రాసి తీసుకురావాల్సిందే. మీరు తీసుకురాకపోతే మీరు దేవుడికి జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే ఏదన్నా సామాన్లు మోసుకెళ్ళేటప్పుడు ఒక సామాను మీరు పట్టుకెళ్ళకపోతే దేవుడికి జవాబు చెప్పాల్సి వస్తుంది. ప్రతి కార్యక్రమంలోని భాగస్వాములు కాకపోతే మీరు దేవుడికి సమాధానం చెప్పవలసి వస్తుంది. మీకున్నంతలో ఆ పిల్లవాడు 5 రొట్లు 2 చేపలు ఇచ్చాడు, 5,000 మంది భోంచేశారు. ఆ పిల్లవాడు నాకెందుకు అనుకుంటే ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది? మనలో చాలామందిమి స్వార్థపరులం. నేను, నా ఇల్లు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకున్నాం. కానీ మన కుటుంబాలు, మన జీవితాలు విచ్ఛిన్నం అయిపోయినాయి, బాగోలేదు. బైబిల్ చెప్తుంది స్వార్థపరులకు చివరికి ఏమీ దొరకదు, ఖాళీగా ఉంటారు. తనకున్న దానిలో కొంత ఎదుటివారికి మేలు చేసేవారే బాగుంటారు బైబిల్లో. అది మనకు యేసు ప్రభు అలవాటు చేశాడు. మరి ఈరోజు వచ్చేటప్పుడు కాశీ గారు, కనక మహాలక్ష్మి, శాలిని, నిహార్ వీళ్ళు బండి మీద వస్తుంటే పడిపోయారు. కానీ పెద్దగా దెబ్బలు తగలలేదు అన్నారు. బాగున్నారా? తగలలేదు కదా? దెబ్బలు తగిలినాయా? బాగుంది కదా? దేవుడు జరగనివాడే. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఎంతో ప్రేమతో వారు ఈ కార్యక్రమానికి వస్తుండగా జరిగిన ప్రమాదాన్ని మీరు కాపాడి ఆ చిన్నపిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపాడినందుకు స్తోత్రాలు. యేసు నామములో అడుగుతున్నాము, ఆమేన్. దేవుడు అలా జరగనివ్వడు. ఈరోజు మీ అమ్మ పేరు మర్చిపోయిన ఎస్తేర్ రాణి అని. ఆ జీవకుమార్లాగా ఉండదు ఆవిడ, అందుకే పేరు గుర్తొస్తలేదు. నిర్జీవ కుమార్లాగా ఉంటుంది, జీవకుమారి. ఈ జీవకుమారి ఈరోజు సువార్త ఏర్పాటు చేసింది. 2 రోజుల కిందటే ఒక పెళ్లి సంబంధం ప్రసన్నమణి గారు తీసుకొచ్చారు. మీరు కొంత తొందరపడి మాట్లాడకండి. ఒకవేళ అది జరగలేదనుకోండి, ప్రసన్నమణి గారు తీసుకొచ్చినట్టు. జరిగితే దేవుడు తీసుకొచ్చినట్టు. మరి అందుకని దేవుడు అనేయకూడదు గమ్ముని. కాబట్టి ఆశ్చర్యం ఏంటంటే ఈ సువార్తకు ముందు ఆ సువార్త వచ్చింది. దేవుడి చిత్తం అయితే మరి చూద్దాం, ప్రభుకు ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ పెళ్లి భోజనం దొరుకుతుందేమో మనందరికీ. ఓకే, ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం, వారి కుటుంబం, అందరి గురించి
జీవకుమార్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి. కుమార్తెలు ఇద్దరి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. చిన్న కుమార్తె వివాహ విషయంలో కూడా మీ చిత్తాన్ని నెరవేర్చండి. అలాగే వారి బంధువుల గృహంలో ఈరోజు ఏర్పాటు చేసిన సువార్తకు తగిన ఫలాన్ని వారికి బంధువులకి దయచేయండి. రావుపాడు గ్రామం మీరు ఎన్నోసార్లు ప్రేమించినప్పటికీ వారికి అర్థం కాలేదు వాక్యం అయినప్పటికీ మీ కృపను బట్టి ఈరోజు జరుగుతున్న సువార్తను బట్టి స్తుతులు అర్పిస్తూ మీరు మేలు చేసే దేవుడు గనక గొప్ప మేలు వారికి దయచేయమని ఈ కార్యక్రమం అంతటిలో మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆకాశము భూమిని ఆకాశము భూమిని ఆకాశము భూమిని ఆకాశము భూమిని ఒక్క మట్టలో చిన్న దేవా ఒక్క మాటలో చేసినావు దేవా. ఓ సృష్టికర్త ఆరాధనా ఓ సృష్టికర్త ఆరాధనా. అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది. ఆరాధనా 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 ఆరాధనా. ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 ఆరాధనా. నీ జ్ఞానముతో మట్టిని మలచి నీ జ్ఞానముతో మట్టిని మలచి మనిషిగా చేసి జీవాత్మవూది మనిషిగా చేసి జీవాత్మవూది. ఇంత గొప్ప కార్యము మనిషికి చేసిన ఇంత గొప్ప కార్యము మనిషికి చేసిన నీ పోలికలో నన్ను చేసినావు నీ పోలికలో నన్ను చేసినావు. ప్రేమించినావు క్షమించినావు ప్రేమించినావు క్షమించినావు. ఓ సృష్టికర్త ఆరాధనా ఓ సృష్టికర్త ఆరాధనా. బలమైన దేవుడా ఆరాధనా బలమైన దేవుడా ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. ఆదియందు ఉన్నవాడవు నీవు ఆదియందు ఉన్నవాడవు నీవు అంతములేని దేవదేవుడవు అంతములేని దేవదేవుడవు నిత్యము జీవించు దేవుడవు నీవు నిత్యము జీవించు దేవుడవు నీవు. ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చినావు ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు. పరలో
పరలోక రాజ్యము నాకిచ్చినావు, పరలోక రాజ్యము నాకిచ్చినావు. ఆరాధించును నిన్ను ఆత్మతో సత్యముతో, ఆరాధింతును నిన్ను ఆత్మతో సత్యముతో. ఆరాధించును నిన్ను ఆత్మతో సత్యముతో, ఆరాధింతును నిన్ను ఆత్మతో సత్యముతో. ఆరాధనకు అర్హుడు నీవని, ఆరాధనకు అర్హుడనీవని. ఆరాధించును నిన్ను ఆత్మతో సత్యముతో. ఆరాధింతును నిన్ను ఆత్మతో సత్యముతో. పరిశుద్ధతలో దైవానివి నీవు, పరిశుద్ధతలో దైవానివి నీవు. పరిశుద్ధతయే అలంకారము, పరిశుద్ధతయే అలంకారము. పరిశుద్ధులుగా ఉండునట్లు, పరిశుద్ధులుగా ఉండునట్లు. సిలువలో రక్తము చిందించినావు, సిలువలో రక్తము చిందించినావు. పాపము నుండి విడిపించినావు, పాపము నుండి విడిపించినావు. ఇంత గొప్ప రక్షణ మాకిచ్చినావు, ఇంత గొప్ప రక్షణ మాకిచ్చినావు. ఆరాధించును నిన్ను ఆత్మతో సత్యముతో, ఆరాధింతును నిన్ను ఆత్మతో సత్యముతో. ఆరాధించును నిన్ను ఆత్మతో సత్యముతో. ఆరాధింతును నిన్ను ఆత్మతో సత్యముతో. ఆరాధనకు యోగ్యుడు నీవని, ఆరాధనకు యోగ్యుడనీవని. ఆరాధించును నిన్ను ఆత్మతో సత్యముతో. ఆరాధింతును నిన్ను ఆత్మతో సత్యముతో. కూర్చున్నాం. మీలో ఎంతమంది గ్రహించారో నాకు తెలియదు, కానీ మనం దేవుడి పనిలో ఉన్నప్పుడు ఉండే ఆనందం ఇంకెప్పుడు ఉండదు. ఈ గంట సేపు హృదయం ఎంతో బాగుంటుంది. చాలామంది అంటారు, మీరు ఎంత అదృష్టవంతులండి బాబు, మీ సంఘం సువార్త ప్రకటిస్తున్నారు. మా పాస్టర్ గారిని అడిగామండి, పోనీ ఆదివారం మీ చర్చికి వస్తాం, సువార్తకి ఇస్రాయేల్ గారు కూడా వెళ్తామంటే, మనమే ప్రకటిద్దాం అన్నారండి. ఆయన కూడా వెళ్ళేదేంటి, మనమే ప్రకటిద్దాం అన్నారండి. అలా చెప్పేడు ఏళ్ళు అయిందండి, ఇంతవరకు సువార్త లేదండి. చూడండి ఎలా ఉన్నారు. పోనీ ఆదివారం మీ చర్చికి వస్తాం, కానుకలు కూడా మీకే ఇస్తాం. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, అక్కడెక్కడో ఆరుగుల దగ్గర సువార్తకి వెళ్తే అక్కడ పాస్టర్ గారు దూరం నుంచి రావాలా సువార్త చేయటానికి, మనం లేమా ఇక్కడ? నీ మొహం నా మొహం పెళ్ళడానికే బోరు కొడితే నీ సువార్త ఎవరంటారు? బయటికి వెళ్తే కొత్త మొహాలు కనబడితే ఏదో చెప్తున్నారని అంటారు కదండి. ఏం మనుషులండి. రమాదేవి దగ్గరికి వెళ్ళారు ఒకసారి, ఆయన మా సంఘంలో సువార్త ప్రకటన మీరు కూడా ప్రకటించండి, మా ఇంటికాడ చేయండి, కాకపోతే ఆయనలాగా మేము అలా చెప్తాం, నువ్వు చెయ్యు ఎదరోళ్ళు చేయను. ఎంత ధన్యత అండి ఇది, సువార్త ఎంత అద్భుతం అండి ఇది. ఇలాంటి పనిలో మీరుండి ఎంత ఉత్సాహంగా ఉండాలి మీ ముఖాలు, ఎంత తేజోవంతంగా ఉండాలి.
ఆయన తేజో మహిమలో మనం ఉన్నాం. నీకు ఎవరికైనా తెలుసా, సువార్త అంటే యేసు ప్రభుకి ప్రాణం. దేవుని స్తోత్రం. ఆయనకి చాలా ఇష్టమైన పని ఇది. అందుకే మనం కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఆశీర్వదిస్తున్నాడు సువార్తను బట్టి. మనమేమో అందరికంటే గొప్పవాళ్ళు ఏం కాదు, కానీ సువార్త చేస్తున్నాడు. ఉండవయ్యా, సాతాను అంటాడు, ఇశ్రాయేలు నోటి కొట్టండి అంటాడు. ఉండవయ్యా, సువార్త చేస్తున్నాడు అంటాడు దేవుడు. అంటే సువార్త మనలను కాపాడుచున్నది. దేవుని స్తోత్రం. అంచేత సువార్తలు ఇంకెక్కువగా పాల్గొనండి. దేవుని చిత్తం అయితే అక్టోబర్కి ఇంకో బస్సు తీసుకుందాం, 2 బస్సులు. ఇంకా చక్కగా సువార్త పెరగాలి, ఇంకా అద్భుతంగా జరగాలి. మీరు అందరూ, కొంతమంది 2వ బస్సుకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొద్దిగా. వాళ్ళు ఎంత నమ్మకంగా ఇచ్చారో చూడండి. అసలు ఎప్పుడూ డబ్బులు ఇవ్వని వారు కూడా ఉన్నారు, ఇలాగ చూస్తారు. చూద్దాం అనుకుంటారు కదండి. నేను ఎందుకు ఆశీర్వదింపబడుతున్నానో మీకు తెలుసా? నేను ఎప్పుడు చాలా వరకు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. అందుకే నన్ను, నా కుటుంబాన్ని దేవుడు పూర్తిగా ఆశీర్వదిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దాచుకునే ప్రయత్నం చేయను, ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాను. ఇచ్చే కొలది దేవుడు మనకిస్తాడు. ఒక మాట చెప్పనా, మనం ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలి కదండి. ఇస్తే మళ్ళీ ఇస్తాడు, ఇస్తే మళ్ళీ ఇస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన అబ్బాయికి 12 గంపల రొట్టెలు ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. పైగా 12 మందిని కేకేసి ఆ కుర్రోడు కూడా వెళ్ళి మోసుకెళ్ళాడు, ఇంటికాడ పెట్టండి అన్నాడు గట్టిగా. దేవుని స్తోత్రం. అలా పంపుతాడు దేవుడు. మనకున్న దాంట్లో ఈ ఎస్తేర్ అనే వాళ్ళ అమ్మకి ఏదైనా ఉండి చేస్తుందా పాపం. కష్టపడి పనులు చేసుకుంటారు ఇళ్లలో వాళ్ళందరూ. అయినా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఒక్కోసారి నేను మాట్లాడే మాటలు కొంతమందికి బాధ కలుగుతాయి కానండి. కష్టపడి పనులు చేసుకుని, మన సంఘంలో చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు అండి. కష్టపడి డబ్బులు పోజేసుకుని ఆ పిల్లల్ని ఈడేర్చుకుందాం అన్న ఉద్దేశంలో ఆవిడ తల్లి, ఆడ పిల్లలు కూడా పని చేస్తానే వచ్చారు మొన్నటి వరకు కూడా. వాళ్ళు ఈ రోజున ఒకరికి ఇచ్చేవారుగా ఉన్నారు, కానీ ఒకరి దగ్గర చెయ్యి చాపేవారుగా దేవుడు చేయలేదు. దేవుని స్తోత్రం. అంతేకాదు, ఆశీర్వాదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా కొంచెం నాకు మళ్ళీ ఈ పిల్లకి తెక్కోళ్ళు కాబట్టి వెళ్ళడం, ఆశీర్వాదం దూరం అయిపోతుంది. ఒక్కోసారి వీళ్ళిద్దరూ ఏమనుకుంటారంటే, దేవుడు అనేవాడు ఉంటే ఇలాగ ఎత్తు జరుగుతుందని పడుకుంటారు అంతే. మళ్ళీ లేచి ఉన్నాడు దేవుడు అంటారు. దీనివల్ల వచ్చిన సమస్య తప్ప అది ఇప్పటికి ఎప్పుడో ఇచ్చేద్దాం ఆశీర్వాదం. ఇప్పటి కార్యక్రమాలన్నీ ఎప్పుడో అయిపోను, కొద్దిగా తిక్క కదండి. ఈరోజు మనం ఒక చక్కని వాక్యం చూద్దాము. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి. లూకా 10:38. అంతటా వారు ప్రయాణమైపోవచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను.
మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరికి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుని అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఈరోజు ఈ తల్లి పిల్లలిద్దరూ కూడా గ్రహించవలసింది కాకుండా మీరందరూ నేను కూడా గ్రహించవలసింది ఏంటంటే, ఉత్తమమైనది దేవుని సన్నిధి, అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని సన్నిధి. కొందరిని ప్రశ్నించడం విన్నాను నేను. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, నీకు దేవుడు ఏం చేశాడు? నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, నీకు దేవుడు ఏం చేశాడు అనే ప్రశ్నలు వినడం నేను చాలా సందర్భాల్లో మాట్లాడకూడదు, చాలా సందర్భాల్లో చూశాను. ఎంత బాధాకరమైన విషయం అంటే ఇది. వీళ్ళు దేవుడు మాకేం చేశాడని చెప్పే స్థితిలో లేరు. ఒకవేళ వాళ్ళు అడిగారు అనుకోండి, దేవుడు మీకు ఏం చేశాడంటే, దేవుడు 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 అని నసిగే స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు చెయ్యలేని కార్యం లేదు. దేవుడు నా పట్ల ఈ అద్భుతం చేశాడు. దేవుని చిత్తం అయితే కనుక మనం అనంత్ గారి ఇంట్లో ప్రార్థన చేసాం మొన్న బుధవారం. ఈరోజు రమాదేవి చెప్తుంది, అతని పేరే అద్భుత కుమార్ అని పెట్టానమ్మా, అతనికి ఏం జరగదమ్మా అంటే, ఈరోజు అన్ని పరీక్షలు చేసి చాలా వరకు ఏమీ లేదు అని డాక్టర్లు చెప్పారు. గట్టిగా దేవుని స్తోత్రం. చెప్పుకుంటానికి కార్యాలు ఎన్నో ఉంటాయి, కానీ మనం దేవుడి మీద ఆధారపడే వారమై ఉండాలి. దేవుడి మీద ఆధారపడలేదు వీళ్ళు దేవుడి మీద ఆధారపడితే తలదించుకునే పరిస్థితి రాదు. ఎస్తేర్ రాణి ఆ చెల్లెలకి వాళ్ళ అమ్మకి తలదించుకునే పరిస్థితి ఉందా? లేదు. ఎందుకంటే దురాశ లేదు. ఉన్నదాంతో సంతృప్తిగా ఉన్నారు, ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకున్నారు. మాకు ఇది చాలు అనుకున్నారు. కొంతమంది దురాశలకు పోయారు, కొంతమంది వ్యభిచారం చేశారు, కొంతమంది తప్పుడు పనులు చేశారు, కొంతమంది డబ్బుని ఆశించారు, కొంతమంది రకరకాల తప్పులు చేశారు. ఈ రకరకాల తప్పులు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు మీకేం చేశాడు అని అడిగితే వీళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఏంటోనమ్మా, దేవుడు నాకు ఇంకా ఏం చేయలేదు అని చెప్పకూడదు. నేను దేవుడికి నచ్చినట్టుగా బ్రతకలేదు కనుక ఇలాగ నాశనం అయ్యానని చెప్పాలి. దేవుని స్తోత్రం. అంతేగాని దేవుడిని అంటావా, అనిపిస్తావా? ఈరోజు నేను ఒకటే చెప్పగలను, నువ్వు బాగలేదంటే నువ్వు దేవుడు చెప్పినట్టు వినలేదంతే. నేనైనా నువ్వైనా ఎవరైనా సరే, నేను మాట్లాడేది అనారోగ్యాల గురించి కాదు, గుర్తుపెట్టుకోండి. పేదరికం గురించి కాదు. అనారోగ్యం, పేదరికం, కష్టాలు, నిందలు, శ్రమలు, బాధలు గురించి మాట్లాడతలేదు. ఇది వస్తాయని యేసు ప్రభు చెప్పాడు. నేను మాట్లాడేది అవమానకరమైన జీవితాల గురించి మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు? నా జనులు ఎన్నటికీ సిగ్గు నందరు. హల్లెలూయా. యేసు ప్రభు నమ్మిన కాడి నుంచి నేను తలదించుకోలేదు. నమ్మకముందు ఎప్పుడు తలంచుకోవాల్సి వచ్చేది. అవి నేను చేసిన పనులను బట్టి. యేసు ప్రభులోకి వచ్చాక పెద్ద పెద్ద నేరాలు ఏం చేసి ఉండలేదేమో, చిన్న చిన్న చేసినప్పటికీ దేవుడు క్షమించి నిలబెట్టాడు. తర్వాత పూర్తిగా ఆయన వైపుకి తిప్పుకున్నాడు. కాబట్టి
ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా దేవుణ్ణి ఏదైనా అన్నారు అంటే మీకు శాపానికి ఇంకెంత శాపాన్ని కూర్చుకుంటున్నారు. దేవుని స్తోత్రం. దేవుణ్ణి ఎప్పుడు ఏమీ అనవద్దు. దానికి ఉదాహరణగా ఈరోజు మనం వాక్యం చూద్దాం. ఈ మార్త యేసు ప్రభువుని కేకేసింది. ఆయన గ్రామానికి వచ్చి వెళ్తున్నారు. గబగబా అడ్డం వెళ్ళిపోయి కాళ్ళ మీద పడి, ప్రభువా ఏమ్మా ఏంటి, మీరు ఈరోజు మా ఇంటికాడ భోజనం చేయాలి అని అడిగింది. ఎంత ధన్యత! యేసు ప్రభు భోజనం చేయటం ఏంటమ్మా, ఎంత ఆనందం. పాస్టర్ గారు భోజనం చేస్తేనే మీరు సంతోషపడిపోతారు, ఇంక యేసు ప్రభు భోజనం చేస్తే ఎంత సంతోషం. ఎందుకంటే సమస్త జీవరాశులకి ఆహారం పెట్టే దేవుడు మన ఇంట్లో భోజనం చేయటం కన్నా భాగ్యమే ఉంది. దేవుని స్తోత్రం. అబ్రహాం ఇంట్లో భోజనం చేశాడు, సారమ్మ గారు వంట చేసింది. అబ్రహాం ఇంట్లో సారమ్మ వంట చేస్తుంది యేసు ప్రభుకి. ఎంత ధన్యురాలు ఆవిడ. అబ్రహాం గారని తొందరగా కానీ అంటున్నాడు. వినాలి. ఆ వంట చేస్తూ ఉండగా, ఆ వంట పూర్తయిన తర్వాత చెట్టు కింద కూర్చున్నారు దేవుడు, ఆయనతో పాటు 2 దూతలు. ఆడ ముగ్గురికి వడ్డించి అబ్రహాం గారు ఇలాగ చెయ్యట్టుకుని నుంచున్నాడు. అసలు ఆ దృశ్యం ఊహించుకుంటేనే మనసంతా పులకరంత వచ్చేస్తుంది మనకి. ఈ ఆహారం పెడుతూ ఉండగా భోజనం ఇంకా మొదలట్లేదు. యేసు ప్రభు ఇంకా తినలేదు. ఇలా పెట్టాడు చెయ్య. సారా ఏది అన్నాడు. సారా అక్కడ ఉంది ప్రభు అన్నాడు. మీరు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు కదా, సరిగ్గా నేను భోజనం చేసిన టైం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఈ టైంకి మీ ఇంట్లో చంటి బిడ్డ ఉంటాడు అన్నాడు. హల్లెలూయా చెప్పు. అదండి దేవుడు అంటే. దేవుడు ఫోన్ చేశాక ఆ ఇంట్లోకి ఎవరు వచ్చారు? చంటి బిడ్డ వచ్చాడు. అంటే ఆలోచించండి మీరు, దేవుడు మన ఇంటికి వచ్చాడంటే బహుమానం ఇవ్వకుండా వెళతాడా? ఎంత గొప్ప దేవుణ్ణి పెట్టుకుని మనం ఎండిపోయిన ముఖాలతో, ఎండిపోయిన బ్రతుకులతో ఎందుకుంటున్నామని ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన మాట వినకపోవుట చేత. దేవుని స్తోత్రం. ఇప్పుడైనా హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. మందిరానికి మానకండి, సండే స్కూల్కి మానకండి, సువార్తలకు మానకండి. దేవుడి పాదాల మీద పడండి, దేవుడి మీద ఆనుకోండి, దేవుణ్ణి ఆశ్రయించండి. కృపచేత నన్ను రక్షించినావు, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకిక ఆశలు లేవను కొనగా, నాశని వైతివే, ఆశలు తీర్చితివే. నలుదిశల నన్ను భయమావరింపగా, నా పక్షమందుండివే, నాకు భయమేచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు
రాజ్యమందు నన్ను చేర్చుకొందు రానున్న రాజువు రాజువు నీవే నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు నన్ను కొన్నవాడావు నా వరుడవు నీవే. ఎన్ని మేలులు చేసిన దేవుడి గురించి చెప్పలేని స్థితిలో ఉన్నాను. అంతే కదా. ఎన్ని మేలులండి నాకు చేసినాయి అమ్మా. యేసుప్రభు నమ్ముకున్నాక నీకు ఏం జరిగిందమ్మా? అసలు ఎన్ని మేలులండి ఆయన నాకు చేసినాయి. నన్ను సాక్ష్యం చెప్పమని ఒక ఆయన వస్తే 3 గంటలు పడతాయో బాబు నా సాక్ష్యం చెప్పడానికి అన్నాను. నేను మాట్లాడకూడదు అన్నాను కదమ్మా, చెప్పాను కదా ఒకసారి. మీకు అలవాట. కాబట్టి ఎన్ని మేలులు ఎన్ని మేలులు ఎన్ని మేలులు. అన్ని మేలుల కంటే గొప్ప మేలేంటో తెలుసా? ఆయన రక్షణ మనకిచ్చాడు. దేవుని స్తోత్రం. దాన్ని మించిన మేలేముంది? డబ్బులు, దురాశలు ఇవన్నీ మనకు అవసరం. దేవుడికి ఎవరంటే ఇష్టం అంటే తనకున్న దానిలో తృప్తిగా జీవించేవారంటే ఇష్టం. దేవుని స్తోత్రం. లేదు అనేవారంటే ఇష్టం ఉండదు ఆయనకి. లేదు అని ముఖం పెట్టేవారైనా, లేదు అనేవారైనా. ఏలియా వెళ్ళాడు ఒక విధవరాలింటికి సారైపోతూ వెళ్తే, జాగ్రత్తగా వెనకాలి అటు ఇటు చూడకు. ఈ ఒక చిన్న బుడ్డి, చాలామంది పేదోళ్ళు ఒక బుడ్డి, చిన్న బుడ్డి ఉండేది పూర్వం. నేను కూడా ఆ బుడ్డితోటి నూనె తెచ్చుకోండి. ఆ బుడ్డికి తాడు కడతారు. ఆ చిన్న బుడ్డితో నూనె, చిన్న గిన్నెతో పిండి. నాకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు ఒకసారి మా అమ్మ కొట్టుగాడికి వెళ్ళి సరుకులు పట్టురమ్మంది. రూపాయి ఇచ్చింది. పావళ చింతపండు, పావళ నూనె, పావళ అన్నీ ఎంత వచ్చినాయి రూపాయికి. ఇలాగా ఆ బుడ్డి నూనె, ఆ చిన్న పిండి ఉన్న అతి పేదరాలింటికి దేవుడు ఏలియాను భోజనానికి వెళ్ళమన్నాడు. పేదరాలింటికి చూసారండి. వెళ్ళాక, అమ్మ నీ దగ్గర ఉన్న పిండితో రొట్టె చేసి ఆ నూనెతో చేసి నాకు ఒక రొట్టె ఇయ్యమ్మ, తర్వాత నువ్వు పిండి నూనె చూసుకో అంటాడు. అలాగేనయ్యా, నేను నా కొడుకు తిని చచ్చిపోదాం అనుకున్నాం, ఇంకా మాకు దగ్గర ఉన్నది ఇదే, మా దగ్గర ఉన్నది ఇదే, జాగ్రత్తగా వినాలి అని ఆయనకు రొట్టె చేసి పెట్టాక ఆ రొట్టెలా పెట్టుకుని దేవుడితో చెప్పాడు. ప్రభువా అన్నాడు. అంతే, చూసుకోమ్మా అన్నాడు. పిండి నూనె మళ్ళీ ఫుల్గా ఉన్నాయి. అప్పుడు అన్నాడు, మీరు కొట్టుకాడికి వెళ్ళక్కర్లేదమ్మా, మీరు ఇంకా డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. నువ్వు నీ బిడ్డ, ఆ బిడ్డ వాళ్ళు బ్రతికి ఉన్నంతకాలం పిండి నూనె మీకు అలా వస్తానే ఉంటుంది అన్నాడు. హల్లెలూయా. అందుకే మన బ్రతుకులు బాగలేదు. మనం దేవుడికి ఏమీ చెయ్యలేమండి. ఎన్ని లెక్కలో దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మనసు రాదు, ఆ హృదయం రాదు. అంచేత మనము ఒక ఘనంగా, బలంగా, పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు రక్షణ ఇచ్చాడు మనకి. తల వంచని వీరుల వలె ఉండాలన్నాడు. హల్లెలూయా. మీరు ఎక్కడ తల వంచకూడదు. నేను యేసు ప్రభువు బిడ్డని, ఎక్కడ తల వంచను. కాబట్టి మార్త అంది, ప్రభు మా ఇంటికి వస్తావా? సరేనమ్మా వస్తాను. ఈ మార్త యేసు ప్రభుని ఇంటికి తీసుకొచ్చింది. అయితే ఆవిడకు ఒక సహోదరు ఉంది, మరియా. వీళ్ళిద్దరే అనుకుందాం అక్క చెల్లెళ్ళు. ఇందుకే దీంట్లో మార్త ఎవరో మరి ఎవరో నాకు తెలుదులే. ఓసారి
ఈవిడ మరీ ఇలాగ ఉంటుందా, ఆవిడ మార్తలాగా ఉంటుంది, ఒకసారి ఆవిడ మార్తలాగా ఉంటుంది, ఈవిడ మరీ ఇలాగ ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేట్ ఇచ్చామంటే చచ్చిపోతాం మనం. కాబట్టి ఈ మరియా యేసు ప్రభువుని చూసి గబుక్కుని వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చుంది. వింటున్నారా? వింటున్నావా కుమారి? గబుక్కుని వెళ్ళి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. తీసుకొచ్చింది ఎవరు? మార్త. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది ఎవరు? మార్త. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది ఎవరు? మరియా. చూసారా? నాకు యేసు ప్రభుని పరిచయం చేశారు వీళ్ళందరూ. మా వదిన గారు అవనవండి, నా భార్య అవనవండి, అవనవండి. యేసు ప్రభు నాకు పరిచయం చేశారు. నేనేమో యేసు ప్రభుని గట్టిగా పట్టేసుకున్నాను, వాళ్ళేమో రకరకాల పనుల్లో ఉన్నారు. నేను ఇంకా ఆయనకి దగ్గర అయిపోయాను, ఆయన వదిలి ఉండలేని పరిస్థితికి వచ్చేసాను. ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. అయితే మార్తను దేవుడు ప్రేమించలేదా? ప్రేమించాడు. మార్తను ప్రేమించకపోతే మా ఇంటికి రండి అంటే ఎందుకు వస్తాడు? ఎక్కడో మార్త గారు ఉన్నారు. తణుకు మొత్తం 5 నిమిషాల్లో చుట్టేసి వచ్చేస్తున్నాడు. పైగా మోటార్ సైకిల్ని ఆర్పమంటుంది, వద్దండి దండం పెట్టేస్తున్నారు. అలాగా ఉండాలి కదా, అందరూ ఉండాలి మనకి. ఆవిడ నాకు ఎన్నిటికో ఉపయోగం, అన్ని రకాలు ఉండాలి మన దగ్గర. దేవుడు ప్రేమించాడు, మర్చిపోకండి. దేవుడు ప్రేమించాడు. అందుకే అన్నాను నేను, కుమారికి పరలోకం ఎత్తాను. ఇంకొక అమ్మాయి ఎవరో యేసు కృప, ఆ కంగారావిడికి కూడా పరలోకం ఎత్తాను అన్నాడు. ఏం మాట్లాడటానికి ముందు ఆలోచన లేకుండా మాట్లాడేస్తుంది ఆ పిల్ల. దేవుడికి కొంతమంది అంటే ఇష్టం. నేను మీకు ఒక మాట చెప్తాను. మనం చాలా నీతిమంతులుగా ఉంటే దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతామని అనుకోకండి. దేవుడు ఎవరిని ఎందుకు ఇష్టపడతాడో దేవుడికి తప్ప ఎవ్వరికీ తెలియదు. దేవుని స్తోత్రం. ఒక్కొక్కడి మీద దేవుడికి అలా ఇష్టం వచ్చేస్తుంది, మనం ఏం చేయలేం. కాబట్టి ఈ మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఊరికే కూర్చుందా? ఆయన బోధ వినుచుండెను. హల్లెలూయా చెప్పండి. ఆయన మాటలు వింటుందండి. మార్త ఏంటంటే యేసు ప్రభు మా ఇంటికి వస్తే పుణ్యం అనుకుంది అంతే, కానీ పనిలో పడిపోయింది. కానీ మరియా యేసు ప్రభు యొక్క మాటలు వింటుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే వాక్యం మీద శ్రద్ధ పెడతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ఇష్టపడతారో, ఎవరైతే దేవుడు వాక్యం కొరకు భార్యను, తల్లిని, తండ్రిని, కొడుకుని, కూతుర్ని ఎవరినైనా సరే విడిచిపెడతారో, వినాలి, ఎవరైతే దేవుడు వాక్యం కొరకు ఏ త్యాగమైనా చేయటానికి సిద్ధంగా ఉంటారో అలాంటి వారే దేవుడికి ఇష్టమైన వారు. దేవుని స్తోత్రం. అంటే వాక్యానుసారంగా బతకాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యానికి విరుద్ధంగా జీవించకూడదంట. ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. నేను మాట్లాడింది కానీ, నేను నడిచిన నడత కానీ, నేను చేసిన పని కానీ వాక్యానుసారమేనా అని ప్రశ్నించుకోవాలి. పొద్దున్న గ్లోరీ గారు నాకు ఫోన్ చేసింది. బహుశా దీంట్లో వింటూ ఉంటే ఉండొచ్చు. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి, అమ్మా, ఆదికాండం 2వ అధ్యాయంలో పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురన్న దానికి అర్థం అవ్వలేదమ్మా నాకు. ఇదేంటమ్మా, తల్లిదండ్రులను విడిచిపెడతాం ఏంటి, పెళ్ళాన్ని పట్టుకుంటాం ఏంటి, నాకు అర్థం కాలేదు అన్నాడంట వాళ్ళ అమ్మతో. వాళ్ళ అమ్మందంట, నాకు అర్థం లేదు నాయన, పాస్టర్ గారిని అడుగుతాను. అప్పుడు నన్ను అడిగింది ఆవిడ. అప్పుడు నేను ఆవిడకి సమాధానం చెప్పాను. భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలంటే,
మీలో ఎవరెవరు భార్యాభర్తలు ఉన్నారో ఎవరు ఉన్నారో నాకు తెలియదు, ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇద్దరూ ఒక్కటై ఉండాలి. దేవుని స్తోత్రం. భార్యాభర్తలు ఇద్దరూ ఒక్కటై ఉండాలి. నేను తూర్పుకి వెళ్తాను, నువ్వు పడమరకి వెళ్తావు అని ఇలాగ ఉండకూడదు. ఆడ మొగుడు పెళ్ళాలి కాదు. ఇద్దరు హత్తుకొని ఏక శరీరమై అంటే ఏక మనస్సై ఉండాలి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, తల్లిదండ్రులను విడచి అంటే తల్లిదండ్రులను వదిలేసాను కాదు. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉంటాడు ఒక మనిషి. దేవుడు ఆయుష్ ఇస్తే 70-80 ఏళ్ళు భార్యతో ఉంటాడు. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులకి దూరం ఉంటుంది, భార్యకు దగ్గరై ఉంటాడు. తల్లిదండ్రుల దగ్గర పడుకోడు, భార్య దగ్గర పడుకుంటాడు. తల్లిదండ్రులను హత్తుకోడు, భార్యను హత్తుకుంటాడు. భార్య వాళ్ళ అమ్మనే నాన్నని హత్తుకోదు, భర్తను హత్తుకుంటుంది. తల్లిదండ్రులను వదిలేసి భర్త మీద నమ్మకంతో వాళ్ళందరినీ వదిలేసి భర్త దగ్గరికి వచ్చి 80 సంవత్సరాల కాపురం చేస్తుంది. దేవుని స్తోత్రం. దాంట్లో అర్థం ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు ఒక్క మనసులో ఉండాలి, అంతేగాని తల్లిదండ్రులను విడిచిపెట్టాను కాదు. దానికి అర్థం ఈ రోజున ఈ బంధాలు ఎలా ఉన్నాయంటే అక్రమ సంబంధాలు. అక్రమ సంబంధాలు అంటే అర్థం ఏంటో తెలుసా? భార్యను నిజంగా భర్త ఇష్టపడడు, భార్య భర్తను నిజంగా ఇష్టపడదు. డబ్బును బట్టి ప్రేమించదు, శరీరాన్ని బట్టి ప్రేమించదు, ఆరోగ్యాన్ని బట్టి ప్రేమించదు. డబ్బును బట్టి ప్రేమించాడు, శరీరాన్ని బట్టి ప్రేమించాడు. ఒకవేళ డబ్బు లేకపోతే ప్రేమ తగ్గిపోతుంది, ఆరోగ్యం లేకపోతే ప్రేమ తగ్గిపోతుంది. వింటున్నారా? ఈ రోజున అక్రమ సంబంధాలు అంటే భార్య వేరే పురుషులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది, భర్త వేరే స్త్రీలతో సంబంధాన్ని కలిగి ఉంటున్నాడు. వ్యభిచారాలు యథేచ్ఛగా చేస్తున్నారు. పెళ్లి కాని పిల్లలు కూడా వ్యభిచారంలో పడిపోయి కాలేజీలకు పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి ఉద్యోగాలు చేస్తూ నానా అక్రమ సంబంధాలు పెట్టుకుని బతుకుతున్నారు. అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభు, దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు వేరు చేయకూడదు. ఒకవేళ వేరు చేస్తే అనండి, వేరు చేస్తే ఏమవుతానండి దేవుడితోటి? 2 నరకాగ్ని గుండంలో వేస్తాను. దేవుని స్తోత్రం. దేవుడు శిక్ష నీ మీదకి వచ్చేస్తాను. అదమ్మా దానికి అర్థం అని పొద్దున్నావిడికి చెప్పాను. నువ్వు ఒకవేళ వేరే భార్య ఉన్న భర్తను నువ్వు కలిసిన, వేరే భర్త ఉన్న భార్యను కలిసిన శిక్ష తప్పదు, శిక్ష తప్పదు. ఖచ్చితంగా శిక్షింతాడు. యేసు ప్రభు ఎలాంటి శిక్ష వేస్తాడో తెలుసా? పరలోక రాజ్యం ఎవరిదో తెలుసా మీకు? పరలోక రాజ్యం ఎవరిది? పరిశుద్ధులది. దేవుని స్తోత్రం. ఈ పాపాత్మలు తీసుకెళ్ళి ఆ మహానుభావుడు పక్కన కూర్చోబెట్టుకోడు. కోడల్ని ఏడిపించేదాన్ని, కొడుకుని హింసించేదాన్ని, భార్యని హింసించేవాడిని, భర్తను హింసించేవాళ్ళని తీసుకెళ్ళి యేసు ప్రభు పక్కన కూర్చోబెట్టుకోడు. మరి ఎలా ఉండాలి? ఎఫెసీ పత్రికలో దేవుడు చెప్తాడు, మనం అన్ని విషయములలోనూ యేసు ప్రభు వలె ఉండుటకు ఎదుగుదము. దేవుని స్తోత్రం. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలి? నోరు తెరు. ఎలా ఉండాలి? యేసు ప్రభుని నమ్ముకున్న వారు ఎలా ఉండాలి? యేసు ప్రభులాగే ఉండాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభులాగే. ఏ రీతి స్తుతియంతును, ఏ రీతి సేవింతును, ఏ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును, నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలిలయుడా, నా ప్రాణనాథుడా, నాకై ప్రాణమిచ్చితివి,
నందిలా చేరితివి వెంబడింపగా పిలచితివి రోత బ్రతుకును మార్చితివి నీదు సుతునిగా చేసితివి నా ప్రాణనాదుండా నాకై ప్రాణమించితివి నేను నీ వాడను యేసువా ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా ఎన్నకరమా నీ ప్రేమ సన్నుతించుచు పాడెదను నా ప్రాణనాదుండా నాకై ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా. మనం ఎందుకంటే యేసుప్రభుని నమ్మకుండా పని లేక ఆయనలాగా బతకటానికే కదా, ఆయనే కదా మార్గం సత్యం జీవం. క్షమింతా ఉంటాడు. కొన్ని ఈ రోజు వరకు నువ్వు ఇంకా యేసుప్రభులాగా జీవించలేదనుకో, ఈ రోజైనా ఆయన పాదాల మీద పడి ఆయనలాగా జీవించానని చెప్తే క్షమించడు. ఒకవేళ ఈ లోపల మరణం రాకపోతే పరలోకానికి వెళ్తాం. నిశ్చయంగా చెప్తున్నాను, యేసుప్రభులాగా జీవించని వారు ఎవ్వరూ యేసుప్రభు రాజ్యానికి అర్హులు కారు. తీసుకెళ్ళి ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, మందిరాలు కట్టినా, 1,00,000 మంది నీ దగ్గరికి ఆరాధనకు వచ్చినా, నువ్వు పనికి మన లేసాలు ఎత్తే నేను తీసుకెళ్తా దేవుడు. ఈ మాట ఎప్పుడు మర్చిపోవద్దు. మీరు ఎప్పుడు హృదయంలో బలంగా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి ఈరోజు ఈ జీవకుమారి వాళ్ళ బంధువుల ఇంటికాడ సువార్త పెట్టిందంటే ఆ బంధువులకి ఈవిడ మీద ఉన్నటువంటి అభిమానం సువార్త పెట్టడానికి కారణం. ఈవిడి వాళ్ళతో సరైన సంబంధాలు లేక, పిల్లలు సరైన సంబంధాలు లేనప్పుడు వాళ్ళు సువార్తకు ఒప్పుకోరు. వద్దమ్మా తర్వాత చూద్దాంలే అంటారు. మీలో కొంతమంది తటపటాయిస్తున్నారు సువార్తలు అడుగుతుంటే, ఎందుకంటే మీకు సరైన సంబంధాలు లేవు. మీ బంధువులతోటి సరైన సంబంధం ఉంటే వాళ్ళు వెంటనే ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకుంటారంటే మీరు యేసుప్రభులోకి వచ్చారని వాళ్ళకి తెలిసింది. ఒక 15 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, మిమ్మల్ని చూస్తున్నారు వాళ్ళు, మిమ్మల్ని గమనిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారమ్మా, ఆయన చాలా మంచోళ్ళమ్మా అన్నారు అనుకోండి, మీకు ఎక్కడికైనా దారి దొరికేసింది అంతే. దేవుని స్తోత్రం. మీరు సరిగ్గా లేకపోతే వాళ్ళ దగ్గర మీకు దారి దొరకదు. వాళ్ళు ఎప్పటికీ యేసుప్రభులోకి రాలేరు. మీ గురించే అడ్డమైపోతారు, మీరే అడ్డమైపోతారు వాళ్ళకి. కాబట్టి యేసు పాదముల దగ్గర పాదం వినుచుంటాను. మార్త విస్తారమైన పని పెట్టుకుని ఆయన యుద్ధకు వచ్చి, ఈ మార్త లోపల వంటలు చేస్తుంది, పాపం చాలా పని చేస్తుంది. మరియమ్మ యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని వెళ్తలేదు లోపలికి. మార్త కోపం వచ్చేసి గబగబా వచ్చేసి, ప్రభువా నేను ఒంటరిగా పని చేస్తుంటే నా సహోదరు నన్ను విడిచిపెడితే నీకు చింతలేదా? ఎంత కోపం వచ్చిందో ఆవిడికి చూడండి. ప్రభువా ఇలాగ శుభ్రంగా నీ మాటలంట కూర్చుంది, నేను లోపల ఒక్క దాన్ని చస్తున్నాను, మీ 12 మందికి భోజనం తయారు చేస్తున్నాను, పోని దానికంటే బుద్ధి లేదంట ఆ చెల్లెలకి. నీ దగ్గర కూర్చుంది, నువ్వైనా వెళ్ళమ్మా, మీ అక్క కష్టపడుతుంది, నువ్వు వెళ్ళు అని అనొచ్చు కదా. అందుకే నాకు మునిగిపోయింది. అంతేనా? చాలామంది మా అమ్మ ఏదో చేస్తుంది, నేను కూడా దాంట్లో చెయ్యేస్తాం, మా అత్తగారు ఏదో చేస్తుంది, నేను కూడా చెయ్యేస్తాం, మా ఆయన ఏదో చేస్తానని నేను కూడా చేద్దామని మీ కొంపలు ముంచేసుకున్నారు. ఆ కొంప పొలకదు, మరి ఏ కొంప. ఈ అనవసరమైన పనులు పెట్టుకున్న వాళ్ళ కొంపలే మురిగిపోతాయి. యేసుప్రభు పాదాల దగ్గర ఉన్న వారి కొంప ఎప్పుడు మొలకదు, ఎప్పుడు పైకి తేలుతూనే ఉంటుంది నోహ వాళ్ళలాగా. దేవుని స్తోత్రం చెప్పండి. మీకేంటంటే కంగారు వచ్చేస్తుంది అన్నమాట.
ఎస్తేరు రూతు కలిపి ఒకసారి ప్రేమ్ కుమార్ తోటి అన్నారంట, ఆ వైశ్య కళ్యాణ మండపానికి వెళ్ళి వాళ్ళ చుట్టాలు అందరూ కార్లు వేసుకొచ్చేసి బ్రహ్మాండంగా ఉన్నారంట. మనం చూడు ఎలా ఉన్నాం, వాళ్ళ చూడు ఎలా ఉన్నారో అన్నారంట వీళ్ళిద్దరు ప్రేమ్ కుమార్ తోటి. ఎలా ఉందంటే ఇప్పుడు ఈనాటి కూడా గుర్తెట్టుకుంటాడు ఈయన అనుకుంటూ తెస్తారు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం డబ్బు లేదనుకోండి, యేసుప్రభుని నమ్ముకున్న డబ్బు లేదనుకోండి, ఆరోగ్యం లేదని, సరైన ఇల్లు లేదనుకోండి, సరిగ్గా లేదనుకోండి, మనకు లోపల చిన్న చూపు అన్నమాట. యేసుప్రభుని నమ్ముకున్నాం కానీ సరైన ఇల్లు లేదు, ఎప్పుడు చూసినా 3 గదులు ఇల్లే. ఈ 3 గదులు ఇల్లు ఎప్పుడు మారుతుంది? చిన్న గదులు ఒకళ్ళకొకళ్ళు గుర్తేసుకుంటాం నడిచేటప్పుడు. కాస్త పెద్ద ఇల్లు ఇవ్వకూడదా? కథ మా జీవితం బాగు చేయకూడదా? అంటే మన ఆలోచన లోకం మీద. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మార్త లోకం మీద ఉంది, మరియా యేసుని నమ్ముకుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్ప. హల్లెలూయా. మరియా యేసుని నమ్ముకుంది, మార్త లోకాన్ని నమ్ముకుంది. అసలు మార్త ఏం చేయాలో తెలుసా? ఆ కుండలో గిన్నెలన్నీ పక్కన పడేసి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. మరి ఇలాగే ఒకసారి ఈవిడ మందిరానికి వస్తుంది, ఆవిడ చెరువు చుట్టూ తిరుగుతుంది. లేకపోతే ఒకసారి ఆవిడ మందిరానికి వస్తుంది, ఈవిడ మంచం మీద పడుకుని నిద్ర వస్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరూ వస్తే వాళ్ళ అమ్మ ఒంట్లో పోలేదని ఆవిడ ఇంట్లో ఉంటుంది. వీళ్ళ ముగ్గురిని మందిరంలో చూడలేదు నేను. మీ ముగ్గురు మందిరంలోకి వచ్చాక మీ కార్యాలన్నీ చేస్తాను. దేవుని స్తోత్రం. అంతే కండిషన్, దేవుడి కండిషన్ అది. నువ్వు నేను ఏం చేస్తాం? కాబట్టి ఈ మార్త లోకానికి సాదృశ్యంగా ఉంది. ఒకరోజు ఒక ఆయన నాతోటి పాపం మంచిగానే చెప్పాడు, ఇస్రాయేల్ గారు మీరు ఎలా ఉంటే ఎలాగా, దేవుడు దేవుడు అంటూ ఉంటే ఎలాగా, నేను ఒక 2 లక్షలు ఇస్తాను, పలానా వస్తువు ఉంది, మీరు వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోండి, తణుకులో ఇచ్చేయండి, ఒక 10,000 15,000 వస్తుంది. ఇలాగా వడ్డీ వద్దు నాకు 2 లక్షలకే, మీరు ఈ 2 లక్షలతోటి ఈ చిన్న పని, మీకు పెద్ద పనే ఉండదు, జస్ట్ అలా వెళ్ళి అక్కడ కొనేసి ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ అమ్మేస్తాం, అంతే, తీసేసుకుంటారా వాళ్ళు, అంతే పని అన్నాడు. నవ్వాను. నవ్వుతున్నారేంటన్నాడు. నేను 50 కోట్లకి అధిపతినండి, నేను 2 లక్షలు 3 లక్షలు కాదండి, 50 కోట్ల టర్న్ ఓవర్కి ఎండీని 10,000 మందిని పోషించాను నేను. దేవుడు నన్ను ఏదో ఆలోచనతో ఇక్కడ తీసుకొచ్చాడు, ఇలాంటి పనులు నేను చెయ్యను. దేవుని స్తోత్రం. ఒకవేళ చేసుంటే ఈ పాటికి నా వ్యాపారం బాగా పెద్దదైపోయి ఉండును, లేదా మొత్తం ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చును. అటు ఇటు తేడా పెడుతూ వెళ్ళిపోను. నేను లొంగలేదు ఆడ మాటలకి. దేవుని స్తోత్రం. ఎందుకు లొంగలేదు? నా హృదయం అంతా యేసుతో నిండి ఉంది. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను, నీకది సమమౌనా సంపద, సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు, తలంపులే నాకు, నీ సన్నిధే నా పెన్నిధి దేవా, నీ సన్నిధే నా పెన్నిధి దేవా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచినను అంతా మాయే కదా, జలమా జీవ జలమా జలమదిలో అనుదినము నన్ను ముంచుమా, నన్ను ముంచుమా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఈ మాట చెప్తున్నాను. నీ ఇల్లు, నీకున్న ఇల్లు చిన్న ఇల్లు, గుడిసె, ఒక గది. ఎంత గొప్ప ఇల్లు ఇచ్చావు దేవుడు అనగలగాలి. హల్లెలూయా. నీకున్న భర్త అందంగా లేకపోవచ్చు, నల్లగా ఉండొచ్చు, అనారోగ్యంగా ఉండొచ్చు, మంచి భర్తనిచ్చు, మంచి భార్యనిచ్చు,
మంచి పిల్లల్ని ఇచ్చావు, నాకు ఏం కావాలో అన్నీ ఇచ్చావు అని ఎవరైతే దేవుడి దగ్గర చెప్తారో వాళ్ళను చూసి యెహోవా ఆనందించును. హల్లెలూయా. అప్పుడు పెంచుతాడు ఆయన. ఎప్పుడు చూసినా ఈ కొంపే, ఈ గదే, ఈ బతికే, ఈ చీరే, ఈ ప్యాంటే, ఈ సొక్కయే. మన ఇంకేనా అడిగారు అంటున్నారు, ఇదేం చాడ్యూరా ప్యాంటలు చింపుకుని తిరుగుతున్నారు అన్న. నేను చిరిగిపోయింది అనుకున్నాను, రైల్లో కూడా వస్తుంటే అలా చిరిగిపోయిందండి పాపం అన్న. ఫ్యాషన్ అండి, చిరిగిపోయిన ప్యాంటా, చిరిగిపోయిన జాకెట్లు, చిరిగిపోయిన ప్యాంట్లు. అవి తొడుక్కోపోతే ఏంటి, తొడుక్కుంటే ఏంటి, బుద్ధి లేనోడికి కదండి. నేను నీ యందు ఆనందిస్తున్నాను అన్నవారి ఎడల యేసు ఆనందిస్తాడు. దేవుని స్తోత్రం. ఏమున్నా ఏది ఉంటే దానితో. నా భార్య అడుగుతుంది, ఏం వండమంటారు, ఎందుకు అర్థం చేయొద్దు అక్కడ చెయ్యి. ఓకే, జీవితంలో ఇది చెయ్య. ప్రేమగానే అంటాను, కాకపోతే కోపంగా అన్నట్టు ఉంటుంది. కాబట్టి అడుగుతుంది ఏం వండమంటారని. నేను నా జీవితంలో ఈరోజు వరకు పలానాది వండు నేను తింటానని నా భార్యతోటి కానీ ఎవరితోటి నేను అనలేదు. నేను యేసు ప్రభులోకి వచ్చాక దాని మీద చేసి, ఇది నువ్వు నాకు ఇచ్చిన మధురమైన ఆహారం. దేవుని స్తోత్రం. అంతే. నేర్చుకోండి. ఇసుక్కోవటం, కంచాలు ఇసురుతాం, పెళ్ళాలు ఇసురుతాం. అన్నం దొరుకుతామే మహాభాగ్యం, పైగా తిన్నది అరుగుతాం ఇంకో భాగ్యం. ఓ పెళ్ళ వేసుకోకుండా. కొంతమంది భోజనానికి ముందో పెళ్ళ, భోజనం అయ్యాకో పెళ్ళ. ఇంకా దాని బదులు భోజనం బాగానే వదిలిపోద్ది కదా పిల్లలు వేసుకునే బదులు. వింటున్నారా? దేవుడిచ్చిన మహద్భాగ్యం ఈ గృహం, దేవుడిచ్చిన భాగ్యం ఈ భార్య, దేవుడిచ్చిన భాగ్యం ఈ భర్త, దేవుడిచ్చిన భాగ్యం. నేను యెహోవా యందు ఆనందించుచున్నాను. హల్లెలూయా. నేను కాలేపు ఆనందంగా లేవా, మొహమాల పెట్టావు, సంతోషంగా లేవా? కాబట్టి మార్త, ప్రభువా నీకు చింత లేదా? ఇప్పుడు ప్రభు ఏం చెప్పాలి మార్త ఉద్దేశంలో? వెళ్ళిపోయి మీ అక్కకి సేవ చేసేయి, వెళ్ళిపో అని చెప్పాలి. కానీ చెప్పడు నా ప్రభు అలాగే చెప్పడు. చెప్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఏమన్నాడో తెలుసా? మార్తా నీకు చాలా గొడవలు ఉన్నాయి. ఓ పక్కన ఉడేలు, ఓ పక్కన అప్పడాలు, ఓ పక్కన పిండి, ఓ పక్కన సొన్నం, ఓ పక్కనేమో డబ్బా, పెయింటు, బ్రష్లు, గొడవలు, ఓ పక్కన ఉడేలు, ఓ పక్కనే పొకుడీలు, ఓ పక్కనే మిక్చరు, ఓ పక్కన అసలు చెయ్యిందంటూ ఏది లేదండి. అన్నీని. ఓ పక్కన గేది గురించి ప్రార్థన చేయమన్నాడు, పేయితోడు పుట్టాలని. అదండి, పేయితోడు పుడితే దేవుడికి ఏది ఎత్తాడు అనుకున్నాను నేను. ఏ తోడు పెట్టినా ఏమి చేస్తలేదు, దొందే కాదండి. అసలు ఎన్ని గొడవలు పెట్టుకుంటారండి మైండ్ నిండానే. సువార్తకు వచ్చింది కానండి, గేదికి వెళ్ళి ఎవరు వేస్తారండి? పోనీ నేను వేస్తాను, నువ్వు వెళ్ళి సువార్తకే. నీ గేదికి వెళ్ళి నేను వేస్తాను, సువార్తకు నువ్వు వెళ్ళు. నేను ఏది తప్పంటలేదు సుమా, దేవుడు కూడా మార్తది తప్పంటలేదు, కానీ వాక్యాన్ని కాదంటుంది మూర్ఖురాలు. దేవుని స్తోత్రం. దేవుడి సన్నిధి కంటే వంట ముఖ్యం అనుకుంటుంది మూర్ఖురాలు. ఈ రోజున పాస్టర్లు, విశ్వాసులు చాలామంది దేవుడి కంటే డబ్బు కోసం సంఘాలు పెట్టారు, డబ్బుల కోసం సంఘాలు నడుపుతున్నారు. మూర్ఖులు. మనుషుల కోసం సంఘాలు నడుపుతున్నారు. ఎవరికైనా బాగా చెప్తే వీళ్ళు బాగా డబ్బులు తెస్తారని ఒక్కొక్కడి కోసం వాక్యాలు చెప్తున్నారు. దొంగలు, దుర్మార్గులు. వీళ్ళందరూ కిందకి వెళ్ళేది
ఎవరైతే యేసు ప్రభు గురించి చెప్తూ పౌలు అన్నాడు, దేవుని ఎదుట మేము బోధిస్తున్నాము. దేవుని స్తోత్రం. మన బోధ ఎవరికి నచ్చాలి? దేవుడికి నచ్చాలి, మనుషులకి కాదు. యేసు ప్రభు వాక్యం చెప్తుంటే వచ్చేయి వంట చేయంటవా? అందుకే మధ్యాహ్నం మాట్లాడి నీ అమ్మాయితోటి ఆపేద్దాం భోజనాలు. ఒకవేళ మనకు భోజనాలు అడ్డమైతే సువార్తకి ఆపేయి. సువార్త ముఖ్యం, మనకు భోజనాలు అవసరం లేదు. మనకు అర్థమవుతుంది మీకు అందరికీ. మనకి ముఖ్యమైంది దేవుడు పని. దేవుని స్తోత్రం. ఇక్కడ చెప్పేస్తున్నాడు దేవుడు ముఖ్యమైంది. చూడండి, అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునండి. అది ఆమె వద్ద నుండి ఎవ్వరూ తీసివేయలేరు. చాలామంది అడిగారు నన్ను, ఇలాగ సేవ అంటే నీ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? మీ అబ్బాయి పెళ్ళి ఎవరు చేస్తారు? మీ అమ్మాయి పెళ్ళి ఎవరు చేస్తారు? నీ ఇంటికి కరెంటు బిల్లు ఎవరు కడతారు? నిన్ను ఎవరు నడిపిస్తారు? నువ్వు అత్తమానం దేవుడు అంటే చాలామంది నాకు సలహాలు ఇచ్చారు. వాళ్ళకి తెలియక ఉద్యోగం చేయండి, లేకపోతే అలా చేయండి, ఇలా చేయండి. ఎంతోమంది నాతో మాట్లాడారు. ఎంతోమంది నేను దేవుళ్ళో ఉండగా దెయ్యాల్లోనికి దింపుతానికి విపరీతమైన ప్రయత్నం చేశారు వాళ్ళకి తెలియకుండానే. నేను ఎప్పుడూ ఎవ్వరి మాట వినలేదు, దేవుడి మాట తప్ప. హల్లెలూయా. దేవుని సన్నిధే నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది. దేవుని సన్నిధే నా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది. దేవుని సన్నిధే నాకు స్థలాలు ఇచ్చింది, పొలాలు ఇచ్చింది, మందిరం ఇచ్చింది. దేవుని సన్నిధే నాకు ఐశ్వర్యం ఇచ్చింది. దేవుని సన్నిధే మీకు వినిపించే ఈ స్వరం ఇచ్చింది. దేవుని స్తోత్రం. దేవుడి సన్నిధే గొప్పదన్నిటికంటే. అదే యేసు ప్రభు చెప్తున్నాడు, అన్నిటికంటే ముఖ్యమైన దాన్ని వదిలి అనవసరమైన విషయాల గురించి తాపత్రయపడుతున్నావా? తాపత్రయపడిన వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పాలి ఏం సాధించారు వీళ్ళందరూ. అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం, అలా లాగేస్తాం, ఇది లాగేస్తాం, ఆకాశానికి ఎంతగా లాగేస్తాం, భూమిని లాగేస్తాం, నగలేసు తిరుగుదాం, మెడలోని గొలుసులు చేతులు ఉంగరాలేసు తిరుగుదాం. ఏమి సాధించావు నువ్వు అని అడుగుతున్నాను నేను. తీసేయన్నాను నిన్ను వస్తువులు. దేవుడు చెప్పాడు తీసేయ వస్తువులు అన్నాడు. తీసేశారు. వింటున్నారా? ఏమి సాధించారు మీరు? ఏమి సాధించారు? భోజనం ఉంది ఇక్కడ, వినాలి దేవుడు మాట. ఏమి సాధించారు? ఒక మాట చెప్పండి. దేవుణ్ణి విడిచి మేము ఇది సాధించామనే సాక్ష్యం ఎక్కడైనా ఉందా? ఉందా? హల్లెలూయా. దేవుణ్ణి విడిచి నువ్వు సాధించగలిగింది ఏమీ లేదు. అందుకే ఒక మాట చెప్పాడు, ముగింతున్నాను. ఆమె దగ్గర నుంచి ఆ సన్నిధిని ఎవ్వరూ తీయలేరు అన్నాడు. హల్లెలూయా. అందుకే పౌలు అన్నాడు, నన్ను దేవుణ్ణి ఎవ్వరు విడదీయలేరు అన్నాడు. చెప్పండి, నన్ను దేవుణ్ణి. దేవుడికి కావలసింది నీ హృదయం. నువ్వేం చేస్తున్నావు అంటే హృదయాన్ని దేవుడికి పూర్తిగా ఇవ్వకుండా రకరకాల విషయాల మీద నువ్వు ఆసక్తి కలిగి ఉంటున్నావు. ఈ విషయాలు అనవసరం. ఒక ఆయన ఒడేలు ఫ్యాక్టరీ ఆయన వచ్చాడు మన దగ్గరికి ఒడేలు సరిగ్గా అమ్ముడవుతులేదని ఇంకో సంఘానికి వెళ్ళిపోయినట్టున్నాడు. ఒడేలు అప్పడాలు అమ్ముకుంటా కాదు సంఘం అంట. సంఘం ఉన్నది వ్యాపారాలు చేయటానికి కాదు అంట. సంఘంలో ఏమి కుదరవు అలాంటి వ్యాపారాలు కానీ అక్రమ సంబంధాలు కానీ సంఘంలో ఉండటానికి వీలు లేదు. నేను కాదు, యేసు ప్రభు చెప్తున్నాడు, అవన్నీ వద్దు, విడిచిపెట్టు మార్తా. దేవుని స్తోత్రం. అవన్నీ విడిచిపెట్టు. మరి ఏం చేయమంటావు? నా దగ్గర కూర్చొని నేను చెప్పినట్టు విను, ఆ ప్రకారం జీవించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా పాల దగ్గర భూమిని ఆకాశాన్ని చేసిన వాడను, ఇన్ని వేల కోట్ల మందిని పోషిస్తున్నవాడను. కాబట్టి దేవుణ్ణి లోకు చేయకు,
ముగింతున్నాను. ఈ యేసు ప్రభువు ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ముగించే ముందు చెప్తున్నాను, మీరు యేసు ప్రభుని విడిచి, యోహాను 15లో నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, ఎండిపోదురు, మిమ్మల్ని అగ్నిలో పడవేయుదురు. హల్లెలూయా. మీరు ఎండిపోతారు, అగ్నిలో పడతారు. నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. కాబట్టి ప్రభువునందు నిలిచి ఉండండి. ముగింతున్నాను. అన్నిటికంటే ముఖ్యం ప్రభువే. అన్నిటికంటే గొప్పది ప్రభు సన్నిధి. అన్నిటికంటే గొప్పది దేవుని సన్నిధి. నువ్వు దేవుడిని విడిచిపెట్టి ఏమి సాధిద్దాం అనుకుంటున్నావు, ఏమి సాధించగలవు? కాబట్టి మార్తది తప్పు అన్నాడు దేవుడు. మార్తది తప్పు అన్నాడు, మరియ కరెక్ట్ అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏది తప్పు అంటది చెప్పు కాలేదు. దేవుడు ఏది తప్పు అంటది తప్పు, దేవుడు ఏది కరెక్ట్ అంటే అది కరెక్టు. దేవుని స్తోత్రం. నీ దృష్టికి కరెక్ట్ అవ్వచ్చు, కానీ దేవుని దృష్టికి తప్పు. దేవుని దృష్టికి తప్పు చేసి ఆశీర్వాదం ఎవరు పొందుకోగలరు? నీ దృష్టికి నువ్వు సండే స్కూల్ మానేయటం కరెక్ట్ అవ్వచ్చు, మందిరానికి మానేయటం కరెక్ట్ అవ్వచ్చు. దేవుడి దృష్టికి తప్పు. దేవుడి మీద ఆసక్తి లేకపోవటం తప్పు. హెచ్చరిస్తున్నాను, ఈ కుటుంబాన్ని అందరినీ హెచ్చరిస్తున్నాను, ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాను. రేపొద్దున మీ బంధువులందరినీ రక్షణ పొందండి అని మీరు అడగాలంటే, రక్షణ పొంది మీరు ఎలా ఫలించారో వారు చూస్తేనే రక్షణ పొందుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఉత్తమమైనది దేవుని సన్నిధి. దేవుని స్తోత్రం. దేవుణ్ణి బలంగా హత్తుకుందాం, దేవుడు చెప్పినట్టు జీవిద్దాం, ఫలిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు రాత్రి మీ దివ్యమైన వాక్యమును బట్టి స్తోత్రాలు, మీ కృపను బట్టి వందనాలు, మీ ఆత్మను బట్టి స్తోత్రాలు. సిలువలో మా కొరకు సమస్తాన్ని ధారపోసిన విధానమును బట్టి స్తోత్రాలు. తండ్రి, మీకు అసాధ్యమైనది ఏమున్నదని నేను వేడుకుంటున్నాను. మీకు అసాధ్యమైంది లేదు ప్రభువా. నీ చిత్తాన్ని నెరవేర్చే దేవుడు. ఇదిగో నాయన, మరి జీవకుమారి పిల్లలిద్దరిని మీరు దీవించి, మీ చిత్తమైతే వివాహ విషయంలో సహాయం చేసి, అలాగే వారి బంధువులు ఎంతో ప్రేమతో మమ్మల్ని ఇక్కడ సువార్త చేసుకోవటానికి స్థలం ఇచ్చారు. వారిని దీవించి, ఇక్కడ పాల్గొన్న వారిని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి, తిరిగి అందరిని క్షేమంగా నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రేపు రాత్రి విజయ్ గారు, దానియేలు గారి ఇంటి దగ్గరే ఎదుర వేల్పూర్లో సువార్త,